హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎంఏ క్లాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ. యాస్ ఎ వర్కింగ్ వుమెన్‌గా చెప్తున్నా. తొందరగా అయిపోవడానికి, టేస్టీగా ఉండడానికి, అలాగే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఫాస్ట్‌గా చేసి పెట్టడానికి, అలాగే టైం సేవ్ అవ్వటానికి, ఇంట్లో అందరూ మెచ్చుకునేటట్టు ఈ రెసిపీ ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. నిజంగా చెప్తున్నా. ఈ ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ చేసి పెట్టారంటే మెచ్చుకోని వాళ్ళైతే ఉండరు మిమ్మల్ని. ఇక్కడ నేను రఘు ఫిష్ 1½ కేజీ తీసుకున్నాను. హాఫ్ కేజీ ఫ్రైకి, 1 కేజీ కర్రీకి. తెచ్చిన వెంటనే ఒక 4 టైమ్స్ కడిగాను. ఇలా సెపరేట్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ పసుపు, సాల్ట్ వేసి మళ్ళీ వాష్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఆ ఫిష్ స్మెల్ రాకుండా. సో, దానికి హాఫ్ టీ స్పూన్ సాల్టు, 1/4 టీ స్పూన్ టర్మరిక్ పసుపు వేసి మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేయాలి. ఇలా క్లీన్‌గా వాష్ చేసుకుంటేనే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా చాప్ ముక్కలన్నీ క్లీన్ చేసిన తర్వాత నీళ్ళన్నీ వంచేసి ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ టీ స్పూన్ సాల్టు, 1/4 కంటే ఇంకా తక్కువగా పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ కారపొడి, హాఫ్ టీ స్పూన్ మెంతులు, జీలకర్ర. మెంతులు కొద్దిగా, జీలకర్ర ఒక 1 టీ స్పూన్ దాకా వేసి బాగా వేయించి పొడిగొట్టిన పౌడరు వేస్తున్నాను. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఫిష్ ఫ్రై మసాలా పౌడర్ అని ఆచిది వాడాను. మీకు ఇష్టమైతే అది వాడొచ్చు. లేదంటే వేరే ఏదైనా వాడొచ్చు. బావుంటది. కొద్దిగా అంటే ఒక 1 టేబుల్ స్పూన్ దాకానే మరీ ఎక్కువ వేయకూడదు. వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో కావాలనుకుంటే వాటర్ బదులు ఒక ఎగ్గునైనా కొట్టి వేయొచ్చు. ఆ స్మెల్ పడదు. నాకీ అంత టైం కూడా లేదు కాబట్టి ఇలా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కాదు ఇంకా థిక్ కన్సిస్టెన్సీ రావాలి, ఎగ్ యాడ్ చేసుకోగలం మేము అనేవాళ్ళు ఎగ్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలానే చేసేయొచ్చు. తొందరగా అయిపోతుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. సో, మసాలా అంతా అలా మిక్స్ చేసేసి ఒక 15 మినిట్స్ దాకా లేదా 20 మినిట్స్ దాకా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆలోపు ఫిష్ కర్రీకి ఏమేం కావాలో రెడీ చేసుకొని ఫిష్ కర్రీ స్టార్ట్ చేద్దాం. హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఇంకా 1/4 టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ దాకా మిక్స్ చేసి బాగా కడగాలి. ఫిష్ స్మెల్ రాకూడదు అంటే మనం వేసే ఈ పసుపు, ఈ సాల్టే ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఆ 2 బాగా మిక్స్ చేసి వాష్ చేస్తే అసలు స్మెల్లే రాదు. 3-4 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసుకి నిమ్మకాయ సైజ్ అంతా అంటే మీడియం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని బాగా వాష్ చేసి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు ఈ మాత్రం సైజ్ అయితే సరిపోతుంది. ఇందులో మనం టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ పులుపు ఉండకూడదు. అలాగే టేస్టీగా ఉండాలంటే ఈ మాత్రం చింతపండయితే సరిపోతుంది. టేస్ట్ పోతుంది. అలాగే బావుండదు కర్రీ. మిక్సీ జార్ తీసుకొని 3 పచ్చిమిరపకాయలు, 3 మీడియం సైజు టొమాటోలు కట్ చేసి యాడ్ చేసి ప్యూరీ రెడీ చేశాను. ఇప్పుడు ఆనియన్‌ని కట్ చేసి అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పడుతున్నాను. కొద్దిగా వాటర్ కంటెంటు అలాగే జ్యూసీగా ఉండాలనేసి వేస్తున్నాను. ఈ మాత్రం వచ్చేటట్టు కన్సిస్టెన్సీ ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండునంతా బాగా మిక్స్ చేసి రసాన్ని తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీని స్టార్ట్ చేద్దాం. ఇలా అన్నీ ముందే పెట్టుకుంటే చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఫాస్ట్‌గా టెన్షన్ లేకుండా నిదానంగా చేసుకోవచ్చు కర్రీ కూడా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ సాసోలు, ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ మొత్తం అంతా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ యాడ్ చేసాం కదా లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని, ఆ తర్వాత 1/4 టీ స్పూన్ టర్మరిక్ పసుపు యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఈ ఆనియన్ పేస్ట్ చేసిన తర్వాత మిక్సీలో అలానే ఉండకుండా ఆ పేస్టు కొద్దిగా నీళ్లు పోసి ఆ తర్వాత మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సేమ్ టొమాటో ప్యూరీ కూడాను అంతే. టొమాటో ప్యూరీని కూడా వేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేయాలి. 2 కప్స్ వరకు నేను చింతపండు రసం ఫస్టు థిక్ కన్సిస్టెన్సీ వస్తది. తర్వాత వాటర్ కంటెంట్‌తో యాడ్ చేస్తున్నాను. తర్వాత 2 టీ స్పూన్స్ కారప్పొడి, 1 1/4 టీ స్పూన్ సాల్ట్, జీరా, మేతి పౌడర్ 1 టీ స్పూన్.
ఈ 2 వేయించి తర్వాత పౌడర్ చేసి పెట్టుకుంటే ఇలాంటి వాటిలకి యూజ్ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్‌లో చెప్పాను. అవి కాస్త కొద్దిగా మిక్స్ చేసి తర్వాత 2 కప్స్ అన్నీ మళ్ళీ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ ఎక్కువ అయిపోదా అంటే ఏమవ్వదు. మరి ఈ రసం మనం మళ్ళీ ఒక 10-15 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేస్తాం కాబట్టి అలా వాటర్ ఏమి ఎక్కువ అవ్వదు. ఇప్పుడు ఫిష్ కర్రీ మసాలా అని ఒకటి దొరుకుతుంది కదా మార్కెట్‌లో. అది 3-4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కర్రీ లీవ్స్ వేసి ఒక 10-15 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేయాలి ఇలా. ఈ పులుపు రసాన్ని మనము ఎంతసేపు ఉడకబెడితే ఫిష్ కర్రీ స్మెల్ లేకుండా అంత బాగా వస్తుంది. అలా హై ఫ్లేమ్ కాకుండా, అలా లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్‌లో ఒక 10-15 మినిట్స్ వరకు ఉడకపెట్టుకొని, మనం వాష్ చేసి పెట్టుకున్న ఫిష్‌ని యాడ్ చేసి, ఇందులో వేసిన తర్వాత ఒక 8-10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో వేడి చేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. మరీ ఎక్కువ సేపు ఉడకపెడితే పీస్ పీస్ అయిపోతుంది. సో, తినడానికి బావుండదు కదా! సో, అందుకని 8-10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. చూస్తుంటే ఎంత బావుంది కదా! చాలా బాగుడికింది. అలానే చాలా వచ్చింది కర్రీ కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, కొద్దిగా కొరియాండర్ అలా చల్లేసి, లైట్‌గా మిక్స్ చేసుకొని, మూత పెట్టేసి పక్కన తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫిష్ ఫ్రై స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఫిష్‌ని కడిగేసేసినప్పుడు కూడాను పులుసులో ఎక్కువ మిక్స్ చేయకూడదు. ఎక్కువ మిక్స్ చేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. లైట్‌గా కలుపుతూ వండుకోవాలి ఫిష్ కర్రీని. ఆ తర్వాత ఫిష్ ఫ్రైకి తరువాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! ఒక 20 మినిట్స్ ముందు. ఆ ఫిష్‌ని 2-3 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. 2 లేదా 3 నిమిషాల వరకు ఒకే సైడు ఒక పక్కనే అలానే పెట్టేయకుండా టర్న్ చేస్తూ 2 పక్కలా బాగా వేడయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఉంచామంటే మాడిపోతుంది. అలానే స్మెల్ కూడా ఒక విధంగా వస్తుంది. సో, కేర్‌ఫుల్‌గా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై భలే టేస్టీగా కుదురుతుంది. ఈ కర్రీ చేశారంటే అందరూ ఇష్టపడతారు. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. ఒకవేళ ఈ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.